నమస్కారం. నా పేరు దుర్గా. ఈరోజు మనం పిల్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. పిల్ ఫుల్ ఫామ్ ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దీన్నే తెలుగులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటారు. దీనికి మీనింగ్ చూద్దాం. ఏ కేస్ ఆర్ పిటిషన్ ఫైల్డ్ బిఫోర్ ఏ కోర్ట్ టు ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. అంటే ప్రజా ప్రయోజనాన్ని రక్షించడానికి కోర్టులో ఫైల్ చేసే పిటిషన్ని లేదా కేస్ని పిల్ అంటాం. అంటే జనరల్గా ఎవరికైనా అన్యాయం జరిగితే, ఎవరైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే వాళ్ళే కోర్టులో కేసు వేసుకొని వాళ్ళే రిలీఫ్ పొందాలి. అది ఓల్డ్ రూల్. దాన్ని ఏమంటారంటే లోకస్ స్టాండీ అంటారు. లోకస్ స్టాండీ అంటే ఏంటంటే, నాకు అన్యాయం జరిగితే నేనే కోర్టులో కేసు ఫైల్ చేసుకోవాలి, మీకు అన్యాయం జరిగితే మీరే కోర్టులో కేసు ఫైల్ చేసుకోవాలి. మన తరపున ఎవరో అన్నోన్ పర్సన్ మన తరపున కోర్టులో కేసు ఫైల్ చేయడానికి వీల్లేదు. దీన్ని లోకస్ స్టాండీ అంటారు. ఈ లోకస్ స్టాండీ అనే రూల్ వల్ల డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు వాళ్ళ సమస్యల్ని వాళ్ళు పరిష్కరించుకోగలరు. మరి పేదవాళ్ళ పరిస్థితి ఏంటి? చదువురాని వాళ్ళ పరిస్థితి ఏంటి? కోర్టులో కేసు వేయాలంటే చాలా ఖర్చు అవుతుందని వాళ్ళ సమస్యల్ని వాళ్ళు పరిష్కరించుకోలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి కూడా మేలు జరగాలి అనే మంచి ఉద్దేశంతో వెలుగులోకి వచ్చిన ఒక కాన్సెప్టే ఈ పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అంటే సమస్యతో సంబంధం లేకుండా ఎవరైనా ప్రజలకి మంచి జరుగుతుంది ఆ సమస్య తీరటం వల్ల అనే భావన కలిగితే వాళ్ళ తరపున కోర్టులో వేసే పిటిషన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు. ఈ పిల్ని ఎవరు ఫైల్ చేయాలి అంటే ఎవరైనా ఫైల్ చేయవచ్చు. ప్రైవేట్ ఇండివిజువల్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు. వాళ్ళు పెట్టే పిటిషన్ ద్వారా ప్రజలకి మంచి జరుగుతుంది అని అనిపిస్తే ఎవరైనా స్టాండ్ తీసుకుని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులో ఈ పిల్ని ఫైల్ చేయవచ్చు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే కాన్సెప్ట్ని ఎవరు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హుస్సేనరా ఖాటూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇది ఫస్ట్ పిల్ కేస్. ఈ కేసులో ఏంటంటే హింగూ రాణి అనే ఆవిడ ఒక ఫేమస్ లాయర్. ఆవిడ ఒకరోజు పేపర్ చూస్తూ ఉంటే ఆవిడకి ఒక న్యూస్ కనిపిస్తుంది. ఆ న్యూస్లో ఏముందంటే బీహార్ జైల్స్లో చాలామంది ఖైదీలు విచారణ పేరుతో దాదాపు 10 సంవత్సరాలుగా జైళ్లలో బందీగా ఉన్నారు. వాళ్ళ విచారణ ఇంకా పూర్తి కాలేదు. చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాలుగా శిక్ష అనుభవించడం న్యాయమేనా? వాళ్ళ అన్యాయాన్ని ఎవరు పరిష్కరించాలి, ఎలా వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని చూసి ఆవిడ చాలా బాధపడుతుంది. బాధపడి వాళ్ళకి ఎలా అయినా న్యాయం జరగాలి అని వాళ్ళ తరపున కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేస్తుంది. ఆవిడ వాదన విన్న తర్వాత జస్టిస్ పిఎన్ భగవతి గారు అండ్ జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. ఇలా సమస్యతో సంబంధం లేని ఎవరైనా కానీ ప్రజలకి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఎవరైనా కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు అని 1980స్లో ఈ పిల్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయటం జరుగుతుంది. ఫైనల్గా తీర్పు ఏం చెప్తారు అంటే, ఎవరైతే చిన్న చిన్న నేరాలు చేసి కూడా దాదాపుగా 10 సంవత్సరాలుగా జైళ్లలో బందీగా ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలి అని తీర్పు చెప్తుంది కోర్టు. అదేవిధంగా ఏదైతే విచారణ ఉందో, ఏదైతే కేసుల్లో విచారణ చాలా స్లోగా జరుగుతూ ఉందో ఆ విచారణ వేగవంతం అవ్వాలి అని ఆదేశిస్తుంది. సో ఈ తీర్పు ఫలితంగా దాదాపుగా దేశం మొత్తం మీద 40,000 మందికి పైగా ఖైదీలు విడుదలవ్వడం జరుగుతుంది. ఈ కేసులో హింగోరాణి అనే లాయర్ చేసిన కృషికి గాను ఆవిడని అప్పటి నుంచి మదర్ ఆఫ్ ది పిల్ అని పిలుస్తారు. అదేవిధంగా జస్టిస్ పిఎన్ భగవతి గారు ఇలాంటి పిల్ కేసులు ఎన్నిట్లో మంచి మంచి జడ్జిమెంట్స్ ఇచ్చిన కారణంగా ఆయన్ని ఫాదర్ ఆఫ్ ది పిల్ అని పిలుస్తారు. సో ఈ పిల్ అనే కాన్సెప్ట్ ద్వారా
చాలా కేసెస్ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ సెక్షువల్ హరాస్మెంట్ ఉండకూడదు వర్కింగ్ ప్లేస్లో అని విశాఖ గైడ్ లైన్స్ని ఇష్యూ చేసి అలాగా చాలా కేసులు పరిష్కరించబడ్డాయి. ఫైనల్గా సమస్యతో సంబంధం లేకపోయినా ఎవరైనా ప్రజలకి మేలు జరుగుతుంది అని అనిపిస్తే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే కాన్సెప్ట్ ద్వారా కోర్టులో పిటిషన్ పెట్టుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.